హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఫైనల్గా మన ఛానల్లో యమహా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 XSR 125 రెడ్ కలర్ వెహికల్ మనతో పాటు ఉంది. ఈ వీడియోలో ఈ బైక్ రైడ్ రివ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నా ముందు MT-15 కూడా వెళ్తుంది, అది కూడా అప్డేట్ అయిన మోడలే. దాని రైడ్ రివ్యూ, ఫుల్ రివ్యూ కూడా వస్తుంది. ఈ బైక్ ఫుల్ రివ్యూ కూడా నేను అప్లోడ్ చేశాను. చూడకపోతే చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఒకసారి. ఇంకా ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే పికప్ మాత్రం చాలా బాగుంది. ఇనిషియల్గా సేమ్ R15లో ఉన్న ఇంజిన్ ఈ బైక్లో యూజ్ చేశారు. సింగిల్ సిలిండర్ 155cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్. ఇది 18 bhp పవర్ను, 14 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ మీద కూర్చున్నప్పుడు నాకు మాత్రం సిట్టింగ్ చాలా బాగుంది. అసలు వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. అలానే స్పోర్టియర్ సిట్టింగ్ ఉంది. సేమ్ మనకి MT-15లో ఎలాంటి సిట్టింగ్ ఉంటుందో అలాంటి సిట్టింగ్ ఇందులో కూడా ఇచ్చారు. సో మంచి హ్యాండిలింగ్ ఉంది వెహికల్ని రైడ్ చేసేటప్పుడు. ఇంకా పికప్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది పికప్ అనేది. ప్రస్తుతానికి స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేశారు, కానీ ఓవరాల్గా పికప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వావ్, మంచి పుల్ ఉందన్నమాట ఇనిషియల్గా. అలానే ఈ వెహికల్లో VVA టెక్నాలజీ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో VVA మనకు తెలిసిందే, వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్. ఈ VVA టెక్నాలజీ అనేది మనకి పర్ఫార్మెన్స్ కోసం యూజ్ అవుతుంది. ఇంకా సేఫ్టీగా డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు మనం. ఇంకా ఈ వెహికల్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే రెట్రో టైప్ డిజైన్తో లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలానే రెడ్ కలర్ ఏదైతే ఉందో రియాలిటీలో చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. రెడ్ కలర్ పర్సనల్గా నాకు బాగా నచ్చింది. సో లుకింగ్ వైజ్ వెహికల్ మాత్రం రియాలిటీలో చూడటానికి కాంపాక్ట్గా, షార్ట్గా చాలా బాగుంది రెట్రో టైప్ డిజైన్తో. ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే నెగిటివ్ LCD కన్సోల్ ఇచ్చారు, రౌండ్ కన్సోల్. డిస్ప్లే అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇందులో కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ టైం వచ్చేసి 12 o'clock దాటింది. సో బ్రైట్నెస్ అయితే నాకు బాగా అనిపించింది, కనిపిస్తున్నాయి అన్నమాట లెటర్స్. ఇంకా హారన్ కూడా లౌడ్గానే ఇచ్చారు. సో ఇక్కడ రివర్స్ ఉంటుంది, పైకి కిందకి, కిందకి పైకి యమహాలో. ఇంకా మిర్రర్స్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. హ్యాండ్లింగ్ కూడా చెప్పా కదా, చాలా వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. యాజ్ ఆఫ్ నౌ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగానే అనిపించింది నాకు. ఇప్పుడు చూడండి, ఈ రోడ్ అంతగా ఏం బాగలేదు, సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మంచిగానే ఉంది. మెయిన్గా హ్యాండ్లింగ్ చెప్పుకోవాలి, అసలు సూపర్ హ్యాండ్లింగ్ ఉంది వెహికల్లో. వావ్, పికప్ చూడండి అసలు. ఫ్రెండ్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది పికప్. ఎందుకంటే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కదా R15, చాలా బాగుంది పికప్ అనేది. ఫ్రెండ్స్, సడన్గా మైక్ అనేది పనిచేయలేదు, వాయిస్ ఏమీ రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ అనేది చెప్తాను, మెయిన్ పాయింట్స్. వెహికల్ రైడ్ చేసేటప్పుడు క్లచ్ అనేది చాలా లైట్గా ఉంది, హార్డ్గా లేదు. అలానే గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అప్ షిఫ్ట్ చేసినా, డౌన్ షిఫ్ట్ చేసినా సరే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సీట్ లెంత్ అనేది తక్కువ ఉంది. అలానే కుషనింగ్ కూడా తక్కువ ఇచ్చారు. మీరు సిటీలో రైడ్ చేసేటప్పుడు కాసేపటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం ఎక్కువసేపు రైడ్ చేస్తే మాత్రం పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫోమ్ కుషనింగ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట వెహికల్లో. సో అది డిజైన్లో భాగంగా అలా తయారు చేశారు. నెక్స్ట్ ఇంకా వెహికల్ హారన్ కూడా లౌడ్గానే ఇవ్వడం జరిగింది. అలానే కన్సోల్ గురించి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ బైక్ను నేను రైడ్ చేసేటప్పుడు క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉందన్నమాట, ఎండ ఏమీ లేదు. అందుకే నాకు లెటర్స్ అనేవి బాగానే కనిపించాయి. బట్ ఎక్కువ ఎండ ఉంటే మాత్రం లెటర్స్ అనేవి అంత విజిబిలిటీ అనేది ఉండదు. సో ఈ వెహికల్లో బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది కొంచెం ప్రాబ్లమే అవుతుందని చెప్పొచ్చు. సో నేను రైడ్ చేసేటప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉండటం వలన లెటర్స్ అనేవి నాకు కొంచెం కనిపించాయి. ఇది ఒకటి పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. అలానే ఇంకా బ్రేక్స్ కూడా మంచిగానే పడుతున్నాయి, ABS ఎంగేజ్మెంట్ కూడా బాగుంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా మంచిగానే వర్క్ అవుతుంది. అలానే ఇంకో సేఫ్టీగా స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు, కాబట్టి ఎప్పుడన్నా ఫాస్ట్గా డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వీల్ కూడా లాక్ అవ్వదు, ఇది ఒక మంచి విషయమే. అలానే వెహికల్ రైడ్ చేసేటప్పుడు మంచి స్టెబిలిటీ ఉందన్నమాట. బికాస్ ఆఫ్ SD ఫోక్స్ ఉన్నాయి, డెల్టా బాక్స్ చాసిస్, అల్యూమినియం సింగం ఉండటం వలన మంచి స్టెబిలిటీ అండ్ కంట్రోల్ ఉంది వెహికల్ని రైడ్ చేసేటప్పుడు. మెయిన్గా ఈ వెహికల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సిట్టింగ్ చాలా స్పోర్టియర్గా ఉంది, వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. అలానే లెగ్ పోస్చర్ కూడా సేమ్ మనకి MT-15 అలా ఉంటుందో అలా ఉంది. ఇది ఒకటి కూడా నాకు బాగా నచ్చింది సిట్టింగ్ అనేది. బట్ సీట్ కుషనింగ్ ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది. అలానే ఈ వెహికల్లో టైర్స్ కూడా వైడ్గానే ఇచ్చారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అనేది ఉంది.
నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ MT-15 R15 అలాంటి మెయింటెనెన్స్ ఉంటుందో ఆ మెయింటెనెన్స్ ఉంటుంది. చాలా పార్ట్స్ కూడా MT-15 నుంచి ఈ వెహికల్ అనేది షేర్ చేసుకుంది కాబట్టి ఒక 70% వరకు మనకి MT-15తో మ్యాచ్ అయిపోతాయి. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా 45+ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎకానమీలో రైడ్ చేసుకుంటే. అలానే వెహికల్ని రైడ్ చేసేటప్పుడు ఎక్కడ పవర్ ల్యాగ్ అంటూ కూడా ఏమీ లేదు, మంచిగానే రెస్పాన్స్ అవుతుంది ఇంజిన్ అనేది. మెయిన్గా పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను 100+ ఈజీగా టచ్ చేసి ఉంటాను. సో ఇంజిన్ వైజ్ మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువే ఉంది, మీకు కింద తగులుతుందని చెప్పే ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా ఈ వెహికల్లో ఏంటంటే కంప్లీట్గా ఫైబర్ బాడీనే ఇచ్చారు. ఫ్యూల్ ట్యాంక్ కూడా కంప్లీట్గా ఫైబరే ఉంది. 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. వెహికల్లో కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ బైక్ 137 kgs వెయిట్ ఉంది. ఈ 137 kgs వెయిట్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చేయచ్చు, కానీ కంపెనీ ఏంటంటే ఫైబర్ ట్యాంకే ఇచ్చింది. ఇది ఒకటి డిసప్పాయింట్మెంటే. అలానే ఇంకా ఆల్ LED లైటింగ్ సెటప్ ఉంది. కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ సాకెట్ ఒకటి మిస్ అవుతుంది, అది ఇస్తే బాగుండేది. ఓవరాల్గా ఈ బైక్ ఏంటంటే చాలా షార్ట్గా, కాంపాక్ట్గా, స్లిమ్మీగా రైడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంది. సో షార్ట్ రైడర్స్ కూడా కొంచెం ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చు వెహికల్ని. షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే ఈ బైక్ పైన ఫుల్ రివ్యూ వీడియో కూడా నేను చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ 2 వీడియోలు చూస్తే వెహికల్ మీద మీకు మంచి ఐడియా అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్గా మీకు అన్ని పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నాను. వెహికల్లో టర్నింగ్ రేడియస్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. అలానే మంచిగా కూలింగ్ అవ్వడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. నేను రైడ్ చేసినంతసేపులో ఎక్కువ హీట్ కూడా నేను అబ్జర్వ్ ఏమీ చేయలేదు. సో ఇంకా ఈ వెహికల్ని ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చా అనే పాయింట్ గురించి మాట్లాడుకుంటే చెప్పా కదా, సీట్ లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంది, అదొకటి మీరు చెక్ చేసుకోవాలి. నా వరకు అనిపించింది ఏంటంటే మీరు కొంచెం స్కిన్నీ పర్సన్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు, కొంచెం బిగ్ పర్సన్స్ అయితే ప్రాబ్లం అనేది అవుతుంది. అది ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే కంప్లీట్గా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీకి యూజ్ చేయొచ్చు అంటే మేనేజ్ అయితే చేసుకోవచ్చు, అదొక పాయింట్ అయితే చెప్తాను. ఇంకా బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్, USD ఫోక్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వెహికల్ని కూడా కొద్దిసేపు ఆఫ్ రోడ్లో రైడ్ చేశాను, అక్కడ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగానే ఉంది. సో ఇది ఓవరాల్గా XSR 155 బైక్ గురించి. ఓవరాల్గా 1,90,000 బడ్జెట్లో ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా ఈ బైక్ను తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఇంజిన్ పేరుకే ఇది 150cc ఇంజిన్, బట్ 200cc పోటీ అయితే పడుతుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అలానే మైలేజ్ కూడా బాగుంటుంది. వెహికల్ లుక్స్ కూడా చూడటానికి రియాలిటీలో చాలా బాగున్నాయి. అలానే వెహికల్ రైడ్ చేసేటప్పుడు హ్యాండిలింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా బాగుంది. అలానే మంచి చాసీ, మంచి స్వింగాము, మంచి సస్పెన్షన్, బ్రేక్స్, అలానే కన్సోల్లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కానీ డ్యూల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.